హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా అలాగే చాలా తక్కువ సమయంలో కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ కోసం ప్రిపేర్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. కొత్తిమీర రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 5-6 వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు. కొంచెం కొత్తిమీర తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అల్లం నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు పైన పొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పుదీనా కూడా కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర రైస్లో కొంచెం పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకోవాలి. పొక్కు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అల్లం ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. కొత్తిమీర రైస్లో చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే కొత్తిమీర రైస్లో టమోటా వేయం కదా, అందుకని చింతపండు వేయాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అంతే, ఇవన్నీ నీట్గా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పైన కనిపిస్తున్న విధంగా నీట్గా బ్లెండ్ చేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2-3 మొగ్గలు వేసుకోవాలి. కొంచెం చెక్క వేసుకోవాలి. కొంచెం జాపత్రి వేసుకోవాలి. ఒక అనాస పువ్వు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 4-5 మిరియాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని గ్రీన్ పీసెస్ వేసుకోవాలి. గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు.
అలాగే జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు జీడిపప్పు కూడా కొన్ని వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన కూడా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పేస్ట్ కలర్ ఇలా చేంజ్ అవుతుంది. పైన కనిపిస్తున్న విధంగా ఆయిల్ పైకి వచ్చిందంటే బాగా ఫ్రై అయిపోయినట్లే. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో 1 కప్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకునే వాళ్ళకైతే 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ చాలు. మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర రైస్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర రైస్ ఎంతో ఈజీగా అండ్ చాలా తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.